యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి అంత్య దినాల్లో, భూమి అంతమైపోయే దినాల్లో మనం ఉంటున్నాం. మొదట దేవుని రాకడ వస్తుంది, ఆ తర్వాత భూమి అనేది అంతమవుతుంది. దేవుని రాకడ గురించి మీరు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే మారు మనసు పొందాలి. అంటే ప్రస్తుతం ఉన్న హృదయాన్ని మరి దేవుని దగ్గరికి వెళ్ళి నా హృదయాన్ని మార్చమంటే ఆయన మారుస్తారు. ఎలా మారుస్తారు? యేసు రక్తంలో మీ పాపలు కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? ప్రభా నాకు క్షమించు, మీ రక్తంలో కడిగి నన్ను శుద్ధి చేయి అంటే ఆయన క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు. అక్కడితో అయిపోలేదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టమంటే హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడే విడిచిపెడతారు. హృదయంలో పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? మనస్సాక్షి కలిగిన వారికి చేసిన తప్పు అని గ్రహింపు కలుగుతుంది. ఆ గ్రహింపు కలగటమే పశ్చాత్తాపం. ఆ విధంగా పశ్చాత్తాపడిన వారికి దేవుడు మరి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆ విధంగా ప్రతి దినము సరి చేసుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తేనే మరి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. లేని పక్షంలో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాల్సిందే. నరకంలో ఎవరు కూడా తీసుకెళ్ళి వేరు. మరి మిగిలేదు నరకమే ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత నరకంలో విడిచిపెట్టబడతారు. దేవుడి మాట మీద దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.